యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. నా పేరు మల్లెల రాజు, క్రిస్టియన్ సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్. ప్రియమైన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, క్రైస్తవులకు దిక్కులేని వారుగా ఉండిపోయారు ఈ రాష్ట్రంలో. క్రైస్తవులను పట్టించుకునేవాడు లేడు. క్రైస్తవుల సమస్యలు, క్రైస్తవులు గోడు వినిపించుకోవటానికి ఒక నాయకుడిని కూడా ఈ ప్రభుత్వాలు నియమించట్లేదు. ఎందుకంటే క్రైస్తవులు అంటే చిన్న చూపు. అందుకనే మిగిలిన ఈ రాష్ట్రంలో 99.9% ఉన్న అన్ని కుల మత కార్పొరేషన్లు నియమించబడ్డాయి. చైర్మన్లు నియమించబడ్డారు, డైరెక్టర్లు నియమించబడ్డారు, అందరూ నియమించబడ్డారు. 1% లేకపోతే ఒక పర్సెంట్ మాత్రం ఉన్న క్రైస్తవులు ఒక కార్పొరేషన్ ఒకటే ఆపారు. ఒక క్రైస్తవ కార్పొరేషన్ మాత్రం దాన్ని ఆపారు. ఎందుకు ఆపారు అనేది మీరు ఆలోచన చేసుకోండి. దాని వెనకాల ఏంటి రాజకీయ కోణాలు అనేది మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే క్రైస్తవులకి నష్టం జరిగితే క్రైస్తవులు సమస్య చెప్పుకోవడానికి కూడా ఒక నాయకుడు నియమించలేదు ఈ కూటమి ప్రభుత్వం. మీరు ఆలోచన చేయండి. క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడు జరిగినా, క్రైస్తవుల సువార్తను ఆటంకాలు పరిచినా, లేకపోతే క్రైస్తవులకి ఏదైనా క్రైస్తవులకి ఇబ్బంది కలిగితే చెప్పుకోవటానికి కూడా ఒక నాయకుడిని నియమించలేకపోయింది. ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి పార్టీలో ఉన్న వివిధ రంగాల్లో అన్నీ కూడా 99% నియమించబడ్డారు. కానీ క్రైస్తవులకి మాత్రం నియమించలేదు. ఆ కార్పొరేషన్ పోస్ట్ అంతే ఖాళీగా ఉంది, ఆ చైర్మన్ పోస్టు, ఆ డైరెక్టర్ పోస్ట్ అంతే ఖాళీగా ఉంది. అంటే క్రైస్తవులు సమస్యలు లేవనా ఈ గవర్నమెంట్ ఉద్దేశం? క్రైస్తవులు ఇబ్బందులు లేరనా? క్రైస్తవులు చెప్పుకోవటానికి రారానా అని కాదు. క్రైస్తవులకు బోల్డైన సమస్యలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారులే, 15-20% ఉన్న క్రైస్తవులు అంటే వీళ్ళు అనుకుంటారు క్రైస్తవులు అంటే ఒక మాలో మాదిగా అనుకుంటున్నారు. కాదు, ప్రభుత్వాలు మీరు ఆలోచన చేయండి. అన్ని కులాలు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్, బీసీలు, ఓసీల్లో ఉన్న యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు క్రైస్తవులే. తీయండి కులగణాలు. ఎవరైతే చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు అని చెప్పి వాళ్ళకున్న రాయితీలన్నీ మీరు కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయం అంతా కూడా లడ్డు లేకపోతే నువ్వు క్రిస్టియన్ అని మాట్లాడుతున్నారు. ఆయన గౌరవ అచ్చెన్నాయుడు గారు కూడా ఎమ్మెల్సీ పెద్దల సభలో మాట్లాడాల్సిన రీతిలో మాట్లాడకుండా నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ గాను వలకబెట్టాడా జగన్మోహన్ రెడ్డి? సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల క్రైస్తత్వం చాలా నష్టపోయింది. మీరు పదే క్రిస్టియన్ అంటున్నారు. క్రిస్టియన్ ముసుగులో ఉన్న హిందూ, ఆయన ఒరిజినల్ హిందూ. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఎందుకు చేయలేదు? అలాగని సరే మీరైనా క్రైస్తవ వ్యతిరేకులుగా ఉన్నారా? మీరు క్రైస్తవులు అంటే మీకు నచ్చదా? చంద్రబాబు నాయుడు గారు బైబిల్ పట్టుకోలేదా? చంద్రబాబు నాయుడు బైబిల్ చదవలేదా? అందరూ ఎలక్షన్ అప్పుడు ప్రతి ఒక్కరికి ఓటు కావాలి, ప్రతి ఒక్కరికి క్రైస్తవులు కావాలి. గెలిచినాక మాత్రం క్రైస్తవులు అవసరం లేదు. గెలిచినాక క్రైస్తవ కార్పొరేషన్ పట్టించుకునే లేదు, యెరూషలేము యాత్ర గురించి పట్టించుకునే లేదు, ఆ కాంపౌండ్ వాళ్ళకి లేకపోతే చర్చి కన్స్ట్రక్షన్కి ఇవ్వాల్సిన రాయితీలు లేవు, లేకపోతే మైనార్టీస్కి ఉపయోగపడే మైనార్టీస్ అంటే ఒక ఓన్లీ ముస్లిమ్సే వస్తున్నారా? క్రైస్తవులు రారా? ఎందుకు క్రైస్తవులు వేరు చేస్తున్నారు? మైనార్టీకి చైర్మన్ ఏర్పాటు చేసి మైనార్టీకి ఒక మంత్రిని పెట్టినప్పుడు అందులో ఎందుకు ఒక మైనార్టీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ని ఎందుకు నియమించలేకపోయారు? ఎవరో ఒక వ్యక్తి లోకేష్ గారి దగ్గర పెట్టుకొని క్రైస్తవ సమస్యలన్నీ ఈయనకి చెప్తే సరిపోయేది అనుకుంటారా? ఆయన ఒక్కడే క్రైస్తత్వాన్ని లీడ్ చేయగలరా? అక్కడ కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఉండాలా? కాదండి. క్రైస్తవుల కోసం మీ పార్టీలో కష్టపడి పనిచేసి చదువుకొని విద్యా వ్యక్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. క్రైస్తవులందరినీ జిల్లాలు తిరిగి వాళ్ళందరూ ఓట్లేని కూటమి ప్రభుత్వానికి అని చెప్పిన మేధావులు ఉన్నారు. మాకేమని చెప్పట్లేదు. మేము మీ పార్టీలోనే కష్టపడిని ప్రజాసేవకు అంకితమయ్యి క్రైస్తవులు బాధ చెప్పుకుంటూ వినటానికి సిద్ధంగా ఉండి క్రైస్తవుల సమస్యలు పరిష్కరించబడేటకు వీలైన వ్యక్తిత్వం కలిగిన వారిని మీరు నియమించండి. వారిని ఒక చైర్మన్గా పెట్టండి. ఎప్పుడు ఇస్తారు? చివరిలో ఇస్తారా? 5 సంవత్సరాలు లేకపోతే 4.5 సంవత్సరాలు అయిపోయినాక చివరిలో 4 నెలలు 3 నెలలు ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ మేము ఓట్లు వేయాలి మీకు. ప్రియమైన రాజకీయ నాయకులారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. 2029లో
క్రైస్తవులు సమస్యలు పట్టించుకొని ఏ రాజకీయ పార్టీకి, అది వైసీపీ కావచ్చు, అది కూటమి ప్రభుత్వం కావచ్చు, మేము సపోర్ట్ చెయ్యం. 100% మేము సపోర్ట్ చెయ్యం. మా మా గోడుని మేము ఇందులో రాష్ట్ర పౌరులం. ఈ భారతీయులు కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరులం. పన్నులు కడుతున్నాం. మాకు ఓటర్ రైట్ ఉంది, ఓట్లు ఉన్నాయి ఇక్కడ. మా ఓట్లు మేము వేస్తున్నాం మీకు. 2 నెలల ముందే మేము లోకేష్ గారిని కలిసి, అయ్యా ఈసారి గెలవబోతున్నారు మీరు, ఈసారి గెలిచేది మీరే, క్రైస్తవులను పట్టించుకోండి, క్రైస్తవులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, క్రైస్తవులకి ఎన్నో బాధలు ఉన్నాయి, క్రైస్తవులు గోడు వినండి అని చెప్పాం. గెలిచినాక పట్టించుకోరు. గెలిచినాక అంటే ఇది శాశ్వతమా? ఏదైనా కానీ మీకు ప్రజల్ని మీరు అందులో పర్టిక్యులర్గా ఒక క్రైస్తవ జాతిని మాత్రం పక్కన పెడుతున్నారు. క్రైస్తవులకు మాత్రమే మీరు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది నా మట్టుకు. అది మంచి పద్ధతి కాదు. మేము అందరం హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఎవరి విశ్వాసం వారిది, ఎవరికి నియమించిన ఆ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. ఆ కార్పొరేషన్ చైర్మన్లు కూడా త్వరగా నియమించాలి. ఇది ముఖ్యమంత్రి గారికి చేరే వరకు ఈ సమాచారాన్ని మీరు ఇది షేర్ చేయండి, పంపించండి. అప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఒక క్రైస్తవుల పక్షాన మీ పార్టీలోని, మీ కూటమి ప్రభుత్వంలో, మీ టీడీపీ తరపునే కష్టపడి పనిచేసిన మీరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టుకొని మీరే ఎవరైతే క్రైస్తవులకి అంటే ఒక ప్రేమ కలిగిన వ్యక్తిని, ఒక దీన స్వభావం కలిగిన వ్యక్తిని, చాలాసార్లు ఏంటంటే పనికిరాడు, ఎదవ, లేకపోతే ఇతను అసలు ఎవడు మాట వినడన్న వాళ్ళకే పదవులు ఎత్తారు. దాని ద్వారా మీ పార్టీకే నష్టం. దాని ద్వారా మీకు మిగిలిన ఏ కమ్యూనిటీగా అయితే ఏ రిలీజియన్గా అయితే మీరు ఓట్లు పడితేనే ఇస్తారో అలాంటి వ్యక్తి వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు వినలేకపోతే అది జరిగేది పార్టీకి నష్టం. మాకేమైంది, ఇంకో 3 సంవత్సరాలు మేము ఇలాగే భరాయిస్తాం, మాకు అలవాటే. కానీ మీరు మాత్రం అర్హత లేని వారికి, ఏదో అసలు ఎవరి మాట వినకుండా ఉన్న వాళ్ళకి, మీ పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళకి, లేకపోతే పై షో చేసి పై మెరుగులు దిద్దే వాళ్ళకి మీరు పదవులు ఇస్తే మీ పార్టీకి నష్టమని మేము తెలియజేస్తున్నాం క్రిస్టియన్ సేవా సంఘంగా. కాబట్టి ఈ క్రిస్టియన్ సేవా సంఘం డిమాండ్ ఏంటంటే క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి. క్రైస్తవులకు ఒక కార్పొరేషన్ పెట్టారు, దాన్ని ఫిలప్ చేయండి. దాన్ని ఫిలప్ చేయటం కూడా క్రిస్టియన్ మనసు, లేకపోతే మీ పార్టీకి అనుకూలమైన ఓటులు తెప్పించగలిగిన వారిని మీరు ఎన్నుకొని మా బాధ వినిపించుకోవడానికి ఒక నాయకుడిని మీరు నియమించాలని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఆలోచన మీకు సమ్మతమైతే ఇది ఇమ్మీడియట్గా మీరు నియమించాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ గాడ్ బ్లెస్ యూ.